గజం భూమి 26,000 రూపాయలతో 200 గజాల భూమి కేవలం 55 లక్షలు మాత్రమే. బెంగళూరు హైవేకి 2 నిమిషాల దూరంలో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు బిజినెస్ ట్రైనర్ అండ్ లైఫ్ కోచ్ సునీల్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్కారం. సార్ మనం చాలా వీడియోస్ చేస్తున్నాం, అంటే అసలు బిజినెస్ పెట్టే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఎందుకు ఫెయిల్యూర్ అవుతూ ఉంటారు, మళ్ళీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏంటి, దాని మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి. సో ఇప్పుడు చూసుకుంటే ఒక బిజినెస్ మనం పెట్టాము అంటే దాని వర్కింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అసలు ఎలా అది వర్క్ ఫ్లో ఉంటుంది అని అంటే ఏం చెప్తారు? ఈ వీడియో ప్రతి ఒక్క బిజినెస్ ఓనర్ చూడాలి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ వీడియోలో నేను చెప్పే ప్రతి పాయింట్ ఆల్రెడీ మీరు చేస్తున్న బిజినెస్లో మిస్టేక్స్ కానీ మీ బిజినెస్లో గ్రోత్ అవ్వకపోవడానికి కానీ ఎవరైనా ఇంకా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఆ ప్రొసీజర్ ఎలా ఉండబోతుంది, సో అసలు ఒక బిజినెస్ ఎలా ఆపరేట్ అవుతుందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఎండ్ వరకు మీరు చూడండి. అలాగే ఇంకొకటి, ఎండ్ వరకు చూసిన తర్వాత మీకు ఏం రిక్వైర్మెంట్ ఉందో కామెంట్లో మీరు పెట్టారంటే నెక్స్ట్ ఆ ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. రైట్. సో మనం బేసిక్గా వెళ్తే బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకు ఒక ఐడియా ఉండాలి. సో ఒక ఐడియాలజీ ప్రకారం వెళ్తుంది. ఇప్పుడు మనం గమనిస్తే ఏదైనా ఒక బిజినెస్ ఒక ఐడియా ఉంటుంది. ఐడియా మీన్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ జొమాటో తీసుకున్నామంటే జొమాటో బిజినెస్ ఐడియా ఏంటి? మన ఆకలి తీర్చాలి, ఒకటి ఆకలి తీర్చాలి. ఆకలి తీర్చాలంటే ఎలా? సొంతంగా ఈ ఫుడ్ అమ్మాలా, లేదంటే ఆల్రెడీ రెస్టారెంట్లో ఉన్న ఫుడ్ని తీసుకెళ్ళి డెలివరీ ఇవ్వాలి. ఇప్పుడు కస్టమర్కి ఆకలి అవుతుంది. ఇప్పుడు నేనే ఉన్నానండి, ఇప్పుడు మనం షూట్ చేస్తున్నాం, మనకు లంచ్ అవర్ టైం ఎక్కువ అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఇమ్మీడియట్లీ ఇంకో నెక్స్ట్ షెడ్యూల్ ఉంది, కానీ మనం ఫుడ్ తినాలి. సో మనం ఆన్ ది ట్రావెలింగ్లో మాత్రం ఉండగలుగుతాం నెక్స్ట్ షెడ్యూల్కి వెళ్ళడానికి, కానీ మనం ఫుడ్ తినడానికి మనకు టైం లేదు ఇమ్మీడియట్గా. సో అదే టైంని కవర్ చేయడం కోసం మనకు ఇప్పుడు మన ఆకలి బాధ ఏదైతే ఉంది కదా, దాన్ని బిజినెస్ తీసుకొచ్చింది జొమాటో, స్విగ్గీ అని. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, కస్టమర్ దగ్గరికి ఉన్న హోటల్ నుంచి ఫుడ్ డెలివరీ చేస్తున్నారు. అంటే అది ఒక ఐడియా, అది ఇప్పుడు మార్కెట్లో వర్కౌట్ అయింది, గోయింగ్ ఆన్ కదండి. సో ఇప్పుడు అలాగే తీసుకుంటే ఇంతకుముందు మనము కోకోనట్ తెలుసు కదా మీ అందరికీ, కొబ్బరి నీళ్ళు ఎక్కడ ఫుట్పాత్ మీదో టెంకలు పెట్టేసి బాగా అవి కొట్టిస్తే మనం తీసుకొని తాగేవాళ్ళం. కోకోనట్ వాటర్ అంటే అసలు తాగని వాళ్ళు ఎవరు ఉండరు, 99% తాగుతారు. సో ఇప్పుడు ఆ కోకోనట్ వాటర్ కూడా ఇవాళ డోర్ స్టెప్. నైట్ మనం ఆర్డర్ పెట్టామంటే మనం మార్నింగ్ పాలు కూడా డోర్ స్టెప్. ఇంతకుముందు చాలామంది ఆరోగ్యంగా ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే అర్లీ మార్నింగ్ 5:30కి 5కి లేచి జస్ట్ అయితే గ్రౌండ్లోకి వెళ్ళి అలా వాకింగ్ చేసుకొని సో లైన్స్ నిలబడుకొని పాలు పట్టుకొచ్చుకునే వాళ్ళు, మిల్క్. ఆ మిల్క్ కూడా ఈరోజు ఎక్కడికి వస్తుంది, డైరెక్ట్ మన డోర్ స్టెప్ ఇంటికి వచ్చేస్తుంది. అంటే మన అవసరాన్ని ఒక బిజినెస్ గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి అవసరం ఈరోజు ఒక బిజినెస్ మార్కెట్లో. సార్ ఏంటి సార్ మీరు అన్నీ ఓపెన్ చెప్తానంటే ఓపెన్ పచ్చి నిజాలు ఇవే, డైజెస్ట్ చేసుకోవాలి మనం, తప్పదు. అంతెందుకండి, ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి ఏవైతే నీడ్ ఉందో ఆ నీడ్ని ప్రపంచం గుర్తించింది. సో ఆ నీడ్కి కావాల్సింది వస్తుంది. ఇప్పుడు మీరు గమనిస్తే ఇంతకుముందు చికెన్ తీసుకోవాలంటే చికెన్ షాప్కి వెళ్ళాలి, ఇప్పుడు కూడా చికెన్ కూడా డైరెక్ట్ ఆర్డర్ వచ్చేస్తుంది, ఇంటికి వచ్చేస్తుంది. అది కూడా మీకు ఇంకా దాంట్లో మసాలాస్ మిక్స్ చేయడం రాదు అనుకుంటే యాడెడ్ గార్నిష్ చేసి వస్తుంది. కొన్ని యాప్స్ ఉన్నాయి, నేను నేమ్స్ తీసుకోవట్లేదు, అంటే ఆల్రెడీ మీకు అందరికి తెలిసినవే. సో ఇప్పుడు అలా ప్రతి ఒక్కరు ఒక బిజినెస్ని, ఒక మనిషి అవసరాన్ని గుర్తించి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇది నా అవసరం ఈ క్లాత్, సో ఇది నా అవసరం ఇంకొకటి బిజినెస్. ఇప్పుడు మనం తాగిన వాటర్ ఉంది, అది మన అవసరం, అది ఇంకొకటికి బిజినెస్. మీరు నమ్ముతారా, ఓన్లీ ఒక వాటర్ బిజినెస్ కొన్ని వేల కోట్ల రన్ ఓవర్ చేస్తుందండి, కొన్ని వేల కోట్ల రన్ ఓవర్ చేస్తుంది మంత్లీ వాటర్ బిజినెస్. ఒకప్పుడు ఎవరైనా అనుకున్నారా డబ్బులు పెట్టి వాటర్ కొంటారు అనుకున్నావా? ఏం చేస్తారు, స్టైల్గా మినరల్ వాటర్ అన్నారు. సో దాంట్లో మినరల్స్ ఉంటాయా? నో, దెర్ ఈజ్ నో మినరల్స్. సో మినరల్స్ లేని వాటర్ని తీసుకొచ్చి మనం తాగుతున్నాం. అంతటికంటే మించింది బోర్ వాటర్ చాలా మంచిదండి, కానీ ఆ బోర్ వాటర్ని ఈరోజు మనం తాగామంటే మన థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది. బికాజ్ ఎందుకంటే ఆల్రెడీ మన బాడీని కెమికల్తో అడక్ట్ చేసేస్తాం. ఇప్పుడు మన నీడ్ ఏంటి, వాటర్, దాహం. సో దాన్ని కూడా బాటిల్స్ తీసుకొచ్చారు. అరే మనం బాటిల్స్ ఈజీగా ఉందని చెప్పేసి అలవాటు పడిపోయాం. సో వాటర్ బాటిల్ బిజినెస్ కూడా బాగా జరుగుతుంది. అలాగే ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఒక ఐడియా కావాలి. సో ఐడియాను ఏం చేస్తుందంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ వరకు తీసుకెళ్తుంది. లైక్ వాటర్ బాటిల్స్, లైక్ శాండిల్స్, మీరు వినే ఉంటారు. షూస్ వేరు, స్నీకర్స్ వేరు, రన్నింగ్ స్నీకర్స్ అంటాం కదా. ఇప్పుడు చూడండి, మనం ఎవరైనా చూస్తే మన కూడా షూసే అంటాం, నేమ్ మాత్రం చేంజ్ చేశారు. రైట్, దానికి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కావాలి. ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఒక ఐడియా కావాలి, ఐడియాతో పాటు
ఒక యూనిట్ ఉండాలి. ఇప్పుడు మీది సర్వీస్ ఓరియంటెడ్ అనుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అవసరం ఉండదు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే. సర్వీస్ ఓరియంటెడ్ కాలేదనుకోండి, ఐడియాతో పాటు యూనిట్ కావాలి. ఫర్ సపోజ్ ఈ పాయింటరే ఉందండి, ఈ పాయింటర్ని ఈ బిజినెస్ మీరు చేయాలంటే యూనిట్ కనీసం అసెంబుల్ చేయడానికైనా ప్రోడక్ట్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అసెంబుల్ చేయడానికి ఒక నీకు యూనిట్ కావాలి. సో దట్ ఈస్ కాల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. సో ఇప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంది, ఒక ఐడియా, ప్రోడక్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేసింది మనకు. సో ఇప్పుడు ఆ ప్రోడక్ట్ ప్లేస్లో మీరు నాలెడ్జ్ పెట్టారనుకోండి, సో నో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. అంటే ఒక్కొక్క బిజినెస్ ఒక్కొక్క మాడ్యూల్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ మాడ్యూల్లో మీరు ఏదైనా ఒక బిజినెస్ ఇంటి దగ్గర నుంచే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్లో నేను చెప్తా. ప్రతి మహిళలు కానివ్వచ్చు, ఎవరైనా అన్ఎంప్లాయిడ్ యూత్ కానివచ్చు, స్టూడెంట్స్ కానివ్వచ్చు, ఇంట్లో కూర్చొని నెలకి 50,000 నుండి 5 లక్షల రూపాయల వరకు ఒక ఫుడ్ బిజినెస్ చేస్తూ ఎలా డబ్బులు సంపాదించాలి మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ, అది నెక్స్ట్ వీడియోలో నేను చెప్పబోతున్నా. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఆ ఫుడ్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకున్నాం. ఇందులో మనం వచ్చేసి లీషియస్, వాళ్ళు వచ్చేసి చికెన్ని సేల్ చేస్తున్నారు లీషియస్లో. తర్వాత కంట్రీ డిలైట్లో పాలు, కోకోనట్ వస్తుంది. అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకు నీడ్స్ని వాళ్ళు గుర్తించారు, మనకు వస్తుంది. సో దానికి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కావాలి. సో ఇలా తీసుకుంటే ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్కటి ఉందన్నమాట. ఇప్పుడు మనం గమనిస్తే నెక్స్ట్ R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఇది ప్రతి బిజినెస్లో ఉంటుందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అక్కడ ఐడియా వచ్చేసి శాంసంగ్ టీవీ అనుకుందామండి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అది ప్రోడక్ట్ వచ్చేసి శాంసంగ్ టీవీస్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఇప్పుడు మనకు టీం ఉండాలి R&D టీం. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మనం ఒక ప్రోడక్ట్ కొన్నామనుకోండి, సో మనం నెక్స్ట్ ఇంకో టీవీ కొనాలనుకోండి, అదే టీవీ శాంసంగ్ ఎందుకు కొంటాం, ఇంకొక మోడల్లోకి వెళ్తాం కదా. కానీ అదే శాంసంగ్లో ఇంకొక మోడల్ వచ్చింది అనుకోండి, ఇంకొకటి అప్గ్రేడ్ అయింది అనుకోండి, బ్రాండ్ మనకు నచ్చింది అనుకోండి, అదే కంపెనీలో అదే మోడల్లో అదే బ్రాండ్లో మనం ఏం చేస్తాం, అడ్వాన్స్డ్ ఫీచర్స్ తీసుకుంటాం. అది రావాలి అంటే మనకు కావాల్సింది R&D కావాలి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీం కావాలి. సో కంపెనీకి ఉంటుంది, ఆల్రెడీ జరిగే ప్రొసీజర్ ఇది. సో తర్వాత తీసుకుంటే మార్కెటింగ్ ప్లాన్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మార్కెటింగ్ ప్లాన్ అంటే నాట్ ఓన్లీ ఒక బిజినెస్కి ఈ పర్టికులర్గా ఇంత బోనస్ వస్తే అది ప్లాన్, మార్కెటింగ్ ప్లాన్ అన్నాం. సో మార్కెటింగ్ చేయడానికి ఒక ప్లాన్ కావాలి, రెవెన్యూ అడ్జస్ట్మెంట్ ఎలా ఉండాలి, విజన్ ఎలా ఉండాలి, క్లయింట్ ఐడియాలజీకి ఎలా ఉండాలి, బ్రాండ్ ఎలా తీసుకోవాలి, గోల్స్ ఎలా క్రియేట్ చేయాలి, మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏంటి, యాక్షన్ ప్లాన్ ఏంటి, సేల్స్ టూల్స్, ఎవ్రీథింగ్ ఎన్ని మార్కెటింగ్ ప్లాన్ అనేది మనకు ఇంపార్టెంట్ అనమాట. సో ఈ మార్కెటింగ్ ప్లాన్లో మనం ఏం చేస్తామంటే సమ్ ల్యాక్ ఆఫ్ నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవాలి. నెట్వర్క్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఏదో చైన్ సిస్టమ్ అంటారండి, కాదు. సో మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా మీకు నెట్వర్క్ లేకపోతే బిజినెస్ ఫ్లో ఉండదు. నెట్వర్క్ లేదు అంటే సార్ మాకు నెట్వర్క్ లేదు కదా సార్ ఎలా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే, కాదు, బిజినెస్ స్టార్ట్ చేసినాక నెట్వర్క్ పెంచుకోవాలి. నెట్వర్క్ ఉండి నెట్వర్క్ వచ్చిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయకూడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు నెట్వర్క్ పెంచుకున్నావు అనుకోండి, దేనికోసం నెట్వర్క్ పెంచుకోవడం, సో ఏం బిజినెస్ స్టార్ట్ చేయవుతున్నాం. సో ఇప్పుడు నెట్వర్క్ మనము బిజినెస్ స్టార్ట్ చేసిన దాన్ని పెంచుకోవాలి, తర్వాత మనకు ఆటోమేటిక్గా సేల్స్ పెరుగుతుంది, దెన్ ఆటోమేటిక్గా గ్రోత్ అనేది ఉంటుంది. సో కంప్లీట్ ఒక బిజినెస్ ఆపరేట్ ఇలా అవుతుందండి. సో ఈ బిజినెస్ ఆపరేట్ అయ్యే సిస్టమ్ని మనం తెలుసుకుంటే బిజినెస్ స్టార్ట్ చేయడం చాలా ఈజీ. సో చాలా మందికి ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకుంటూ వచ్చి బిజినెస్ స్టార్ట్ చేస్తారు, సేల్స్ కావాలంటారు. ఎక్కడ ఉంటారంటే ఒక ఐడియా ఉంటుంది, ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకుంటారు, ఆ ప్రోడక్ట్ తీసుకొచ్చి డైరెక్ట్ సేల్ అయిపోవాలంటారు. అలా అవ్వదు. సో ఒక ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ జరగాలి. ఈ ప్రాసెస్ ప్రకారం వెళ్ళారు అంటే ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా 100% సక్సెస్ అవుతారు. సో వ్యూవర్స్ మరి చూసారు కదా, హౌ డస్ బిగ్ బిజినెస్ వర్క్స్. మరి సార్ చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక బిజినెస్ పెట్టాము అంటే దాన్ని ఎలా వర్కౌట్ చేయాలి, ఏంటి థియరీ ఏంటి, ప్రాక్టికల్ ఏంటి, ఎలా అనేది మనకి ఫిగర్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, మేము ఇంకా బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోవాలి, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము, మేము కూడా బిజినెస్ ఎంటర్ప్రీనర్స్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే టీం మీకు అందుబాటులో ఉంటుంది. సార్ సెషన్స్ కూడా మేము నిర్వహించడం జరుగుతుంది. కాల్ చేయండి, టీం అందుబాటులో ఉంటుంది, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేయడానికి. మీలో ఎవరైతే తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఒక 50,000 రూపాయల నుండి 50,000 నుండి ఒక 10 lakhs లోపు మేము బడ్జెట్ పెట్టుకోగలం, బిజినెస్ స్టార్ట్ చేయాలనుకో మీలో ఎవరైనా కూడా, సో లో ఇన్వెస్ట్మెంట్, మీ కెపాసిటీని బట్టి లో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఎవరైతే ఉన్నారో, సో మీ అందరికీ సపోర్ట్ చేయడం నేను రెడీగా ఉన్నాను. ఆ సపోర్ట్ తోటి మీరు మంత్లీ 50,000 నుండి 10 lakhs వరకు రెవెన్యూ ఎర్న్ చేయాలనుకుంటే, అండ్ వన్ థింగ్ పాయింట్ బి నోటెడ్, నిజంగా మీరు బిజినెస్లో సక్సెస్ అవ్వాలి, కెరియర్లో ముందుకు వెళ్ళాలి, నేను మీకంటూ ఒక ఓన్ ఐడెంటిటీ ఉండాలనుకుంటేనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.